పర్యావరణ పరిరక్షణలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సరికొత్త అధ్యయనాన్ని లెక్కించింది. ఒకే గంటలో అత్యధిక ఎర్రచందనం మొక్కలు నాటి గిన్నీస్ వరల్డ్ రికార్డుని సొంతం చేసుకుంది. ఈ అద్భుత ఘనతతో సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంది. భారతదేశ పర్యావరణ రంగంలో ఇదొక చారిత్రక విజయం. ఎర్రచందనం ఎర్ర బంగారంగా ప్రసిద్ధి చెందింది. ఈ విజయంతో సంస్థ ప్రపంచ వేదికపై తన ప్రత్యేక గుర్తింపును చాటుకుంది. ఇండియాలోనే ఎర్రచందనం పెరుగుతుంది, ఏ గ్రేడ్ వస్తుంది. ఇండియాలో కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశంలో మాత్రమే ఏ గ్రేడ్ వస్తుందని చెప్పి మీరు గూగుల్లో చెక్ చేసిన అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సైన్స్లో చెక్ చేసిన అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పుష్ప సినిమాలో చెప్పేది కూడా అతను అలాగే ఉంటుంది. సో ఈ 7 డిస్ట్రిక్ట్స్లో కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, ఈ 7 డిస్ట్రిక్ట్స్లో ఓన్లీ 80,000 నుంచి 1,25,000 హెక్టర్స్లో మాత్రమే ఎర్రచందనం ఏ గ్రేడ్ వస్తుంది. ఎందుకంటే ఏ సాయిల్లో అయితే జింక్, ఐరన్, బొరాన్, మాల్బిడినం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం, సల్ఫర్ ఈ ధాతువులన్నీ ఉంటాయో అక్కడ ఎర్రచందనం వస్తుంది. ఇంకా సాయిల్ టెంపరేచర్ 38 degrees కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎర్రచందనం వస్తుంది. అలా ఏ సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ అరౌండ్ 1% ఉంటుందో అక్కడ ఎర్రచందనం వస్తుంది. దీస్ ఆల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. సో మేమేం చేస్తామంటే ఆ సాయిల్లో కూడా అంటే అది ఒరిజినల్ ప్లేస్లో కూడా మేము వెళ్ళి సాయిల్ టెస్ట్ చేసుకుని సాయిల్ టెస్ట్లో 100% ప్రూవ్ అయిన తర్వాత మేము ఆ ల్యాండ్ కొనుక్కుని మేము దాంట్లో ఎర్రచందనం వేయడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా ఆ ల్యాండ్ని టెస్ట్ చేసుకుని అది రెడ్ శాండిల్కి సూటబుల్గా ఉన్న ల్యాండ్ అయితేనే మేము తీసుకుంటాము. అక్కడ మాత్రం మేము కల్టివేషన్ చేస్తాం. సార్ మేము చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాం. మేము మొక్కలు నాటుతాం, మొక్కల్ని పెంచుతాం, మొక్కల్ని బ్రహ్మాండమైన విలువ కలిగిన మొక్కలుగా తయారు చేస్తాం. ఎర్రచందనాన్ని విలువ కలిగిన మొక్కల్ని విలువలతో మేము పెంచుతాం. సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ఒక మొక్క మీద ఫ్యూచర్లో మేము ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక మొక్క పోతే 4 లక్షల రూపాయలు మా కంపెనీ పోతుంది అనే ఒక భయంతో, బాధ్యతతోటి రోజుకి కూడా జాగ్రత్తగా డే అండ్ నైట్ కేర్